హాయ్ ఫ్రెండ్స్, మా పిల్లలకి ఎంతో ఇష్టమైన గోధుమ పిండి దోశలు ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక గిన్నెలో బెల్లం, వాటర్ వేసి కరిగేంత వరకు కలుపుకోవాలి. అందులో సరిపడా గోధుమ పిండి వేసి దోశ పిండిలా కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము వేయాలి. పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. మళ్ళీ ఒకసారి ఆ పిండిని కలపాలి. కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలపండి. సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ కొంచెం పెరుగుతుంది. ఇప్పుడు పెనం పెట్టి వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసి దోశలా వేసుకోవాలి. దోశ పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. దోశ ఇలా వేగాక తిప్పి వేసుకోవాలి. దోశ బాగా ఎర్రగా కాలాక తీసుకోవాలి. గోధుమ పిండి దోశ రెడీ.